ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు శుభోదయం. ప్రభు సమీపంగా ఉన్నాడు. అనుదిన ఆత్మీయ ఆహారం, జనవరి 12 శుక్రవారం. నేటి మన ధ్యాన లేఖనం మత్తయి సువార్త 19వ అధ్యాయం 29వ వచనం. నా నామము నిమిత్తము అన్నదమ్ములనైనను అక్క చెల్లెండ్రనైనను తండ్రినైనను తల్లినైనను పిల్లలనైనను భూములనైనను ఇండ్లనైనను విడిచిపెట్టిన ప్రతివాడును 100 రెట్లు పొందును. ఇదిగాక నిత్య జీవమును స్వతంత్రించుకొనును. వ్యాఖ్యానాంశం: దేవుని ప్రేమతో పోల్చితే మానవ ప్రేమ వెలవెలపోతుంది. దేవుని ప్రేమతో పోల్చితే మానవ ప్రేమ వెలవెలపోతుంది. యేసు ప్రభు ఈ ఒక్క వచనంలో భూ సంబంధమైన సంబంధాలలోని అత్యంత సున్నితమైన బంధాల గురించి వివరించాడు. అయితే ఆయన ప్రేమ ఎంత లోతైనదో, అన్యోన్యమైనదో చూస్తే మానవ ప్రేమ ఎంతో కొదువైనదిగా కనబడుతుంది. నీవు ఒంటరిగా దిక్కు లేకుండా ఉన్నావా? నీ జీవితంలో జరిగిన ఎడబాటు భూ సంబంధమైన బంధుత్వాలను సంబంధాలను దూరపరిచిందా? మన ప్రభు అయిన యేసు యొక్క సహవాసము మనం కోల్పోయిన వాటన్నిటినీ భర్తీ చేసి మనలోని శూన్యాన్ని నింపుతుంది. నీవు అనాథవా? నీకు స్నేహితులు లేరా? నిన్ను ఆదరించేవారు లేరా? అయితే సింహాసనాసీనుడైన మన ప్రభువు ఉన్నాడని గుర్తు చేసుకో. ఆయన ప్రేమ సముద్రమంతా లోతైనది, నిత్యత్వమంతా అవధులు లేనిది. నేటి మన ధ్యాన వచనంలోని ధన్యతను ఎవరు సొంతం చేసుకోగలరు? నామకార్థమైన ఒప్పుకోలు దాన్ని సంపాదించుకోలేదు. అర్చనాచారాదులు కానీ, కట్టడలు కానీ, మతపరమైన పదవులు కానీ దానిని సొంతం చేసుకోలేవు. కేవలం పరలోకమందలి తండ్రి చిత్తమును నెరవేర్చే వారికి అది సొంతం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనం చూడండి. అది కేవలం క్రీస్తు యేసు మనస్సు కలిగి ఉండి ఆ మనస్సును తమ జీవితాలలో కనుపరిచే వారికి, ఆత్మచేత నడిపింపబడే వారికి, తన అనుదిన ప్రవర్తనలో దేవుని వాక్యము చేత నియంత్రించబడే వారికి, తనను తాను తగ్గించుకొని క్రీస్తు పోలి నడుచుకోవాలనే గురి కలిగి పరలోకపు దృష్టి కలిగిన క్రైస్తవులకే అది సొంతం అవుతుంది. అటువంటి వారే ఈ అద్భుతమైన ప్రేమపూర్వకమైన వాగ్దానమును తమ సొంతం చేసుకోగలరు. ఈ భూమి మీద ఉత్తములైన గొప్పవారి ప్రేమను పొందాలని అందరూ ఆరాటపడతారు. అలాగైతే పరలోకపు సింహాసనం మీద ఆసీనుడైన వాని నేత్రాలు మన మీద ప్రేమతో ప్రసరించుచుండగా దాని విలువ ఎంత గొప్పది! అన్నా చెల్లెళ్ల ప్రేమ, తల్లిదండ్రుల ప్రేమ మొదలగు ప్రేమలన్నీ ఆ ప్రేమ ఎదుట వెలవెలపోవును గదా. ఒక్కసారి ఆలోచించండి. మంటి పురుగుల వంటి మనలను ఆయన చూచి ఆయన సహోదరులని, ఆయన తల్లి అని, సహోదరీలని పిలుచుచు మనలను తన సహోదరులను పిలుచుటకు ఆయన సిగ్గుపడలేదు అని హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం, మత్తయి సువార్త 12వ అధ్యాయం 48 నుంచి 50 వచనాలు ఈ సందర్భంలో చూడండి. మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మనం ఎరిగిన వారమై దాన్ని నమ్ముకొని ఉన్నామా? 1 యోహాను 4:16లో ఇట్టి ప్రేమ ఎడల మన ప్రతిస్పందన ఎంత దయనీయమైనదో కదా. సహోదరుడు J.R. మ్యాక్డఫ్. శుభములతో వందనాలు.